హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి. రాజధాని అమరావతి గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే అక్కడ జరుగుతున్నటువంటి పనుల గురించి, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మాత్రమే కాదండి. గడిచిన 5 సంవత్సరాలలో రాజధాని అమరావతిలో జరిగినటువంటి నష్టాన్ని, రాజధాని అమరావతి ఎలాంటి ఒడిదుడుకులకు లోనైంది అనే విషయాలను కూడా మనం తెలుసుకోవాలండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జిలో కాస్త నష్టం జరిగిందండి. అది ఎలా నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనే విషయాలను కూడా మీ అందరికీ నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ జరిగినటువంటి ప్రజాధన వృధా గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఈ బ్రిడ్జి ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎందుకు నిర్మిస్తున్నారు అనే విషయాల్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ జరిగినటువంటి నష్టం గురించి అయితే ఇప్పుడు మనం వీడియో చూసుకుంటూ మాట్లాడుకుందామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సిమెంట్ గడ్డర్ అయితే ఎలా విరిగిపోయిందో మీరు చూస్తూనే ఉన్నారండి. ఇది ఒక భారీ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జిని అనంతవరం మరియు తుళ్ళూరు గ్రామాల మధ్య నిర్మిస్తున్నారండి. ఇక్కడ ఈ బ్రిడ్జిని ఒక కెనాల్ని అయితే ఇక్కడ రాజధాని అమరావతిలో త్రవ్వుతున్నారండి. అది ఏమి కెనాలు అని అంటే, కృష్ణానది నుంచి రాజధాని అమరావతిలోకి ఒక భారీ కెనాల్ని అయితే తవ్వుతూ ఉన్నారండి. ఈ కెనాల్ ఎందుకు తవ్వుతున్నారు అని అంటే, రాజధాని అమరావతికి నీరు అవసరం కనుక, మరియు రాజధానిలో వర్షాలు కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ నీరంతా వెళ్ళి కృష్ణానదిలో కలవడానికి అనుకూలంగా ఒక భారీ కెనాల్ని అయితే తవ్వుతున్నారండి. ఆ కెనాల్ పైన నిర్మిస్తున్నటువంటి ఒక భారీ బ్రిడ్జ్ అండి ఇది. ఈ కెనాల్ పైన ఇలాంటి బ్రిడ్జిలు చాలా నిర్మించారు. ఇలా చాలా నష్టం అయితే జరిగింది. కానీ మొట్టమొదటిగా మనకు కనిపించినటువంటి ఈ బ్రిడ్జి గురించి ఇప్పుడు మనం వివరించుకుందామండి. ఈ బ్రిడ్జి తుళ్ళూరు నుంచి అనంతవరానికి రాకపోకలు సాగించడానికి అనుకూలంగా నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ అండి. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం, భారీ కెనాల్ని అయితే తవ్వుతున్నారండి. ఆ కెనాల్ పైన నిర్మిస్తున్న బ్రిడ్జ్ ఇది. చూసారండి, 5 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ ఇలా మెయింటెనెన్స్ లేకుండా ఇలా వదిలేశారండి. దాని వలన చూసారా ఎలాగా సిమెంట్ గడ్డర్ అయితే కాలువలో పడి విరిగిపోయిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. మెయింటెనెన్స్ అంటే పనులు జరిగితే మెయింటెనెన్స్ చేస్తారు, కానీ పనులే చేయకపోతే ఎవరు మెయింటెనెన్స్ చేస్తారు? ఈ పనులు ఆపడమే ఒక పెద్ద మిస్టేక్. అందువలన ఇక్కడ ఇంత నష్టం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ ఎంత బ్రిడ్జ్ అంటే, ఆ రోజు పనులు ఆపివేసిన రోజు ఇక్కడ సామాగ్రి ఎలా వదిలేసి వెళ్ళారంటే మీరు చూస్తారు. ఇప్పుడు ఆ గడ్డర్ల కింద వాడినటువంటి సామాగ్రిని కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయారండి. చెక్క దిమ్మెలు అవి కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయారండి. చూస్తున్నారా, ఇదంతా నష్టమే. ఇప్పుడు ఈ గడ్డరు నష్టమే, విరిగిపోయింది కదా, దానిని మొత్తాన్ని తీసేసి మళ్ళీ బయట వేయాలి. అంత మాత్రమే కాదండి, ఈ గడ్డర్తో పాటు మిగిలిన ఈ వరుసలో ఉన్నటువంటి 5 గడ్డర్లు కూడా, 5 సిమెంట్ పిల్లర్లు కూడా మొత్తం ఒక పక్కకి ఒరిగిపోవడం అయితే మీ అందరికీ నేను చూపిస్తాను. చూడండి, చెక్క దిమ్మెలు కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయారండి. ఇలా బయటికి వదిలేసినటువంటి ఐరన్ రాడ్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాల కాలంలో అవన్నీ కూడా తుప్పుబట్టాయండి. దగ్గరికి వెళ్ళి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే ఈ ఐరన్ రాడ్లు కాస్త తుప్పు పట్టాయనే మనం అనుకోవాలి. ఎందుకు తుప్పు పట్టవు? వర్షానికి తడుస్తూ, చలిలో ఉంటూ, ఎండకి ఎండుతూ ఉంటే ఏదైనా కానీ తుప్పు పట్టి పాడైపోయే పరిస్థితికి అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, కింద మొత్తం కూడా కంప చెట్లు. ఇక్కడికి జంగిల్ క్లియరెన్స్ జరిగినప్పుడు ఇక్కడికి జేసీబీలు కానీ ఆ మిషనరీలు కానీ దగ్గరికి నీళ్ళలోకి వెళ్ళలేక ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అయితే జరగలేదు. అది మీరు చూస్తూ ఉన్నారండి. ఈ వరుసలో ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి
వరుసలో గడ్డర్లన్నీ కూడా ఒక ప్రక్కగా వాలిపోయాయి. ఈ పక్కగా వాలిపోయినటువంటి ఈ గడ్డర్లన్నీ కూడా తిరిగి వాడుకలోకి వస్తాయో రావో మనందరికీ తెలియదు. ఎందుకంటే దాన్ని ఆ ఇంజనీర్లు పరిశీలించి వారు చెప్పాలి. అంటే ఒకవేళ ఉపయోగపడితే ఏమీ లేదు, హ్యాపీయే. అదే ఉపయోగపడకపోతే అవన్నీ కూడా రాజధాని అమరావతికి నష్టమే కదా, ప్రజాధనం వృధా అయినట్టే కదా. మీరు చూడండి, ఇప్పుడు మనం ఆ బ్రిడ్జి పైకైతే వచ్చామండి. ఎందుకు ఆ సిమెంట్ గడ్డర్ అనేది కింద పడి విరిగిపోయింది, మరియు ఎందుకు ఇవన్నీ పక్కకి వాలిపోయాయి అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటి అని అంటే, ఆ రోజు పనులు వదిలివేసి వెళ్ళిన రోజు ఆ కింద పడిపోయినటువంటి గడ్డర్ ఏదైతే ఉందో దానిని సరిగా అక్కడ అమర్చలేదు. దాని వలన అది పక్కకి పడిపోవటం వలన వాటి పక్కనే ఉన్నటువంటి గడ్డర్ల పైన ఈ కాలువలో పడిపోయిన గడ్డర్ తగిలి కింద పడిపోవటం వలన అవన్నీ పక్కకు అలా ఒరిగిపోయాయండి. చూసారా, పెద్ద బ్రిడ్జ్ ఇది, 6 వరుసలుగా నిర్మిస్తున్నటువంటి పెద్ద బ్రిడ్జి. రాజధాని అమరావతిలో ఈరోజు కొత్తగా పనులు మొదలైందేం కాదండి. 6 సంవత్సరాల క్రితం లేదంటే 7 సంవత్సరాల క్రితం అక్కడ పనులు మొదలయ్యాయి. ఎంత వేగంగా జరిగాయో మీ అందరూ చూస్తూనే ఉన్నారండి. ఒక కృత్రిమ కెనాల్ను నిర్మించటం, దానిపైన బ్రిడ్జిలు నిర్మించటం అంటే అది సాధారణమైన విషయం ఏం కాదండి. మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద కెనాల్ నిర్మాణం జరుగుతుందో అక్కడ, వాటిపైన ఎంత పెద్ద పెద్ద బ్రిడ్జిలు నిర్మిస్తున్నారో మీరు చూస్తున్నారు. మనం రాజధాని అమరావతిలో తిరుగుతూ చూస్తూ ఉండాలే కానీ, మన ఓపికతో చూస్తూ ఉండాలే కానీ, ఇలాంటి దృశ్యాలు అమరావతిలో మనకి వందలు కనిపిస్తాయండి. ఎంత పని అక్కడ ఆగిపోయిందో, ఆగిపోయిన పనుల దగ్గర ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ చూపించాలి అంటే చాలా వీడియోలే కావాలి. కానీ మీ అందరికీ సాధ్యమైనంతలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు మరియు ఇక్కడ జరిగినటువంటి నష్టం తాలూకు పనులను కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక మంచి విషయం గురించి చెప్పుకోవాలండి. అదేంటంటే ఈ కాలువ తాలూకు పనులు, ఈ బ్రిడ్జిల తాలూకు పనులనైతే అతి తొందరలో మొదలు పెట్టబోతున్నారు. ఎందుకు అనంటే ఈ యొక్క కాలువ తాలూకు పనులని బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీకి అయితే ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ పనులను మొదలు పెట్టడానికి సన్నాహం అయితే అవుతుందండి. మిషనరీలని సిద్ధం చేసి పెట్టింది, మరియు అక్కడికి కావలసినటువంటి శ్రామికులు కార్మికుల కోసం షెడ్లను అయితే నిర్మిస్తుంది. అతి తొందరలో ఇక్కడ ఈ కాలువ తాలూకు పనులు కూడా, ఈ బ్రిడ్జి తాలూకు పనులు కూడా మొదలవబోతున్నాయండి. ఇది గత పాలకులు రాజధాని అమరావతిలో కలిగించినటువంటి నష్టం. ఎలాంటి నష్టాలని, ఎలాంటి పాడైపోయినటువంటి బ్రిడ్జిలను కానీ, సామాగ్రిని కానీ నేను మీకు వివరంగా వివరిస్తూ చూపిస్తూ ఉంటానండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మాత్రం మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని అయితే రాయండి. ఇక్కడ చూడండి, ఆ గడ్డర్లో వాలిపోయిన దృశ్యం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూసారా, ఆ గడ్డర్లో ఎడమ పక్కకి కొద్దిగా వాలిపోవడం అయితే మీ అందరూ చూస్తూనే ఉన్నారు. రాజధాని అమరావతిలో జరిగేటువంటి ప్రతి పనిని, రాజధాని అమరావతి గురించి ప్రతి అప్డేట్ని అయితే మీ అందరి కోసం నేను తీసుకువస్తూనే ఉంటానండి. అందరికీ మరొకసారి నమస్కారం.